hello, good morning. Welcome back to Lucky Ladies World. Welcome back to one more interesting vlog. So చాలా రోజుల నుంచి నేను అలా షాపింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఈ రోజు వచ్చేసి మా కజిన్ వెడ్డింగ్ సిరీస్ లో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియో అయితే షేర్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి హల్దీ వీడియో అన్నమాట. సో హల్దీ కోసం అని చెప్పి నేనైతే ఈ yellow కలర్ అవుట్ఫిట్ అయితే చూస్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేసిన అవుట్ఫిట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి నేను సోవియాలో పర్చేస్ చేశాను. వైజాగ్లో సీతమ్మధారలో కొత్తగా పెట్టిన స్టోర్ అనమాట. కలెక్షన్ అయితే ఆసమ్ ఉంది. నేను ఆల్రెడీ వీడియో చేశాను. చాలా బాగుంది అక్కడ కలెక్షన్ అంతా. అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా పేర్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను ఇలా రెడీ అయిపోయి చక్కగా మా కజిన్ హల్దీ ఈవెంట్కి అయితే వెళ్ళబోతున్నాము. సో నేను అక్క వాళ్ళు అందరం కలిసి పిన్ని అందరం కలిసి హల్దీ ఈవెంట్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మా పిన్ని వాళ్ళు కూడా 3 రోజులు పెళ్ళి అయితే చేశారనమాట. సో హల్దీ ఈవెంట్ ఒకరోజు, మెహందీ ఒకరోజు, ఇంకా మన మ్యారేజ్ ఈవెంట్ ఒకరోజు అన్నట్టుగా వాళ్ళు ప్లాన్ చేశారు. సో డాన్స్ ప్రాక్టీసుల కోసం అని చెప్పి నన్ను ఒక రోజు ముందే రమ్మన్నారు. నేనైతే వెళ్ళాను. అండ్ ఇది వచ్చేసి హల్దీ డెకార్ అనమాట. సో చూడండి ఎంత బాగుందో. వాళ్ళకి కూడా మంచిగా ప్లేస్ కలిసి వచ్చింది అనమాట. సో ఇంటి ముందు వాళ్ళది కార్నర్ హౌస్ కాబట్టి ప్లేస్ ఉంటుంది. ఆ కార్నర్లో చాలా బాగా సెట్ అయింది అనమాట. అండ్ డెకార్ అవుట్పుట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు ఇంతకు ముందు అయితే పెళ్లి వీడియో అనగానే కెమెరామ్యాన్ జస్ట్ అబ్బాయి వస్తున్నప్పుడు ఒక షాట్, తర్వాత పసుపు రాస్తున్నప్పుడు ఒక షాట్ అలా ఉండేది. కానీ ఇప్పుడు పని అంతా కూడా కెమెరామెన్సే అనమాట. సో వాళ్ళు లేకుండా ఏ పని జరగదు. అండ్ మేమైతే రీల్స్ కొన్ని షూట్ చేయాలి. సో ఈవెంట్ అంతా చాలా సరదాగా సందడిగా జరగాలని చాలా వరకు అన్ని ప్లాన్ చేసుకున్నాము. సో అందుకని చెప్పి కెమెరామ్యాన్ ఎలా అయితే మాకు చెప్తున్నారో వాటికి తగ్గట్టుగా మేము అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాము. సో అందరూ ఇప్పుడు హల్దీ అంటే ఎల్లో కలర్ అవుట్ఫిట్స్ అనేవి కామన్ కదా. సో మేము అందరం కూడా ఎల్లో కలర్ అవుట్ఫిట్స్ అయితే వేసేసుకున్నాము. చూసారు కదా అక్కడ పిన్ని అక్క వాళ్ళు అందరూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఈవెంట్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ యాజ్ యూజువల్ ప్లేసెస్ హైట్ను బట్టి చేంజ్ చేస్తూ ఉంటారు కదా. సో అలా ప్లేసెస్ చేంజింగ్ కూడా జరుగుతుంది అనమాట. లైక్ మనకి చిన్నప్పుడు ప్రేయర్లో ఎలాగైతే ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉండారో అలా ఇప్పుడు ప్లేసెస్ కూడా చేంజ్ అయ్యి మొత్తానికి ఫోటోలో ఎవరు పడతారు, ఎవరు హైట్ ఉన్న వాళ్ళందరూ వెనక్కి, కాస్త షార్ట్ ఉన్న వాళ్ళందరూ ముందుకి, అలా అనమాట కొంచెం ప్లాన్ చేసుకున్నారు. కానీ కెమెరామ్యాన్ విచిత్రంగా మా అక్క హైట్ ఉన్నా సరే అక్కని తీసుకొచ్చి ముందుకు పెట్టారనమాట. సో మొత్తానికి ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఈవెంట్ స్టార్ట్ అయ్యే వరకు కూడా ప్లేసెస్ ఎక్స్చేంజ్ అయితే మారలేదనమాట. సో అటు వాళ్ళు ఇటు వాళ్ళు అటు అలా మొత్తానికి ప్లేసెస్ చేంజ్ చేసుకుంటూ చివరికి పెళ్లి కొడుకుని అయితే మేము హల్దీ మండపానికి అయితే తీసుకురాబోతున్నాము. అండ్ దీనికి మధ్యలో కూడా హల్దీ మండపానికి తీసుకొచ్చే లోపు కొన్ని ఫోటో క్లిక్స్, ఆ తర్వాత కొన్ని రీల్స్ కూడా షూట్ చేసామన్నమాట. సో చూసేయండి ఎంత హడావిడి జరుగుతుందో అనేది. సో అబ్బాయి మెట్లు దిగి బయటకు రావడం వరకు ఒక ఎత్తు, వచ్చిన తర్వాత ఇంకా రీల్స్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో రీల్స్ ఒక 4 రండి రీల్స్ అయితే షూట్ చేద్దాము, అబ్బాయి ఎంట్రీని వీడియో షూట్ చేద్దామని చెప్పి పిలిచారు. కానీ 4 ఆడవాళ్ళు రమ్మంటే చూడండి ఎంతమంది వచ్చారు. సో ఇలాంటి టైంలో ఇష్యూస్ చాలా సెన్సిటివ్గా ఉంటాయన్నమాట. ఎవరికి వెళ్ళిపోమంటే వాళ్ళకే కోపం వస్తుంది కాబట్టి ఎవరిని అలా హర్ట్ చేయలేము. సో వచ్చిన వాళ్ళందరితో రీల్స్ అయితే షూట్ చేసాము. కెమెరామెన్ అన్నారు అలా కాదు కొంతమంది ఉండండి అంటే ఇంకా లేదు అందరూ హర్ట్ అవుతారని చెప్పి మా పిన్ని వాళ్ళు అందరినీ ఉంచి షూట్ చేయమని చెప్పారు. సో ఒక రీల్ ఇలా చేద్దాము, తర్వాత మనకు నచ్చినట్టుగా కొంతమందితో చేద్దామని చెప్పారనమాట. సో మీరు మీ పెళ్లి ఒకేషన్లో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి. సో మొత్తానికి ఎలా ప్లాన్ చేసామంటే 2 గ్రూప్స్గా లేడీస్ అందరూ ఉన్నారనమాట. సో ఫ్రంట్ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఒక్కొక్కరు ఇద్దరిద్దరు లేడీస్ చొప్పున ఏదో ఒక సిగ్నేచర్తో పక్కకు వెళ్తూ ఉంటారనమాట. లైక్ ఫ్లయింగ్ కిస్తో కానీ హార్ట్ సింబల్తో కానీ ఇలా చేయాలి. ఇద్దరిద్దరు వెళ్తూ ఉంటే లాస్ట్కి పెళ్లి కొడుకు మనకు కనిపిస్తాడు, టర్న్ అయ్యి కనిపిస్తాడు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. సో అందరూ కూడా చూడండి ఎంత మంచిగా రెడీ అయ్యి చక్కగా వచ్చారు. అండ్ ఎల్లో కలర్ హల్దీ అవుట్ఫిట్ అని చెప్పాం కదా. సో చాలా వరకు అందరూ కూడా హల్దీ డ్రెస్ కోడ్ అయితే ఫాలో చేశారు. మా పిన్ని వాళ్ళు ఫస్ట్ పెళ్లికి చెప్పడానికి వచ్చేటప్పుడే అందరికీ చెప్పేశారనమాట. సో హల్దీకి ఈ కలర్ అవుట్ఫిట్ ఉండాలి, నెక్స్ట్ వేరే ఈ కాళ్ళగోళ్ళకి ఈ కలర్ అవుట్ఫిట్ ఉండాలి, ఇలా అని చెప్పి అందరికీ చెప్పేశారనమాట. సో అందరూ వాళ్ళకి ఉన్నంత వరకు చాలా వరకు అందరూ కూడా ఫాలో అయ్యారు. సో చూద్దాం ఒక్కొక్కరు ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. ఎవరెవరికి ఏ సిగ్నేచర్ వచ్చిందో ఎలా చేయాలి అనేది ప్రాక్టీస్ చేస్తున్నారనమాట. సో చేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ చూసేద్దాం.
సో మొత్తానికి ఫస్ట్ రీల్ అయితే పెళ్లి కొడుకు ఎంట్రీతో అలా చేసామన్నమాట. ఇది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి అందరం కూడా కొంచెం పసుపు రాసేసి బొట్టు పెట్టి, సో చేతికి పసుపు రాసామన్నమాట, ఫేస్కి రాయలేదు పెద్ద ఎక్కువగా. సో పసుపు రాసి బొట్టు పెట్టి అందరం అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నాము. సో పెళ్లి కొడుకు పక్కన ఉన్నది వాళ్ళ మమ్మీ అనమాట, మా పిన్ని, అండ్ నేను ఆంటీ కలిసి బ్లెస్ చేసాము. తర్వాత అక్క వాళ్ళందరూ బ్లెస్ చేశారు. నేనైతే అందరి వీడియోస్ షూట్ చేయలేదు, అసలు కెమెరా కూడా నా చేతిలో లేదు. ఎవరో ఒకరికి ఇచ్చేసాను కొంచెం వీడియో షూట్ చేయండి అని చెప్పేసి. సో వాళ్ళు షూట్ చేశారనమాట. ఎవరు షూట్ చేశారో కూడా నాకు తెలీదు, కాబట్టి ఎవరెవరి క్లిప్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రమే నేను యాడ్ చేస్తున్నాను. అండ్ మొత్తానికి హల్దీ మాత్రం ఎనీవేస్ చాలా బాగా జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఇంకొక రీల్ చేద్దామని అయితే ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. సో ఆ రీల్ ఏంటంటే ఇన్స్టాలో అతియా అని చెప్పేసి ఒక రీల్ అయితే ట్రెండ్ అవుతుంది అనమాట మ్యూజిక్తో. సో ఆ రీల్ అయితే మేము చేయడానికి ట్రై చేసాము. సో లేడీస్ అందరూ ఒకవైపు, జెంట్స్ అందరూ ఒకవైపు, సో అందరూ ఒక సిగ్నేచర్ మూమెంట్తో అలా చేద్దామని అయితే ట్రై చేసామన్నమాట. సో అసలు ఇదైతే ఫైనల్ అవుట్పుట్ నేను చూడలేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు తెలియదు ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందని చెప్పేసి. జెంట్స్ ఒక సిగ్నేచర్తో అండ్ లేడీస్ ఒక సిగ్నేచర్తో మొత్తానికి చేసాము. సో ఇది మనకు కనిపించేవి రీల్స్ ఎప్పుడైనా సరే ఒక ఫ్యూ సెకండ్స్ కనిపిస్తాయి, కానీ దాని వెనకాల ఎఫర్ట్ ఎంత ఉంటుందో తెలుసా. సో నేను సింగిల్గా చేసినప్పుడు నాకు ఎప్పుడూ అనిపించలేదు, ఎందుకంటే నేను అట సింగిల్ షాట్ లేదు అనుకుంటే ఒక 2-3 షార్ట్స్లో చేసేసుకుంటూ ఉంటాము. కానీ ఇంతమంది గ్రూప్తో చేయడం కదా, సో ఎన్ని షార్ట్స్ అలా మొత్తానికి చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది పక్కన పెడితే ఎంజాయ్ చేసాము. అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి చేసామన్నమాట, హల్దీ లగేగా తేలి చెడేగి అని చెప్పేసి. నేను లాస్ట్లో మీకు మ్యూజిక్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ అక్కడ కూడా పెళ్లి కొడుకుని ఇలా హైలైట్ చేసామన్నమాట. సో ఇది మ్యూజిక్తో పాటుగా వినండి, మీకు బాగుంటుంది. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా అందరం డాన్సులు స్టార్ట్ చేసాం అనమాట. సో ఎల్లో శారీలో ఉన్నారు చూసారా, పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మమ్మ అనమాట, మా చిన్నమ్మమ్మ. ఎంత హైపర్ అయ్యి ఎంజాయ్ చేస్తారు తెలుసా, మంచిగా డాన్స్లు. నేను చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మని ఇంత యాక్టివ్గా చూడలేదు. సో తను జనరల్గా కాస్త యాక్టివ్గానే ఉంటారు, ఈసారి చాలా ఎక్కువ హైపర్ యాక్టివ్గా ఎంజాయ్ చేశారనమాట. సో పెళ్ళి అంటే ఏదైనా, పెళ్ళి అనే కాదు, ఏదైనా ఈవెంట్ యొక్క మెయిన్ మోటో అదే కదా. సో అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయడం. అండ్ ఫైనల్లీ వి మేడ్ ఇట్. అంత హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసేసాము. ఎవరి లైఫ్కైనా సరే పెళ్ళి అనేది ఒక మెమరబుల్ ఈవెంట్ అనమాట. సో మనం పుట్టినప్పుడు ఆ ఈవెంట్ని మనకి తెలిసి చేసుకోలేము, మన పేరెంట్స్ చేస్తారు. సో మన లైఫ్ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవరికి తెలీదు. మధ్యలో వచ్చే సెలబ్రేషన్స్, బర్త్డే అంటే ఎవ్రీ ఇయర్ వస్తాయి, కానీ పెళ్ళి మాత్రం లైఫ్లో ఒక్కసారి చేసుకునేది. ఈ ఈవెంట్ని నిజంగా చాలా మనకి నచ్చినట్టుగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు, ఏదో పెళ్లి కొడుకు అయినా సరే పెళ్లి కూతురు అయినా సరే. అండ్ మా తమ్ముడు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఇలా జరగాలి అలా జరగాలని పాపం ముందు నుంచి ప్లాన్స్ చేస్తూ చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాడనమాట. సో ఫైనల్లీ బై ది ఎండ్ ఆఫ్ ది డే ఈ ఎక్సైట్మెంట్ అంతా కూడా హ్యాపీగా ఎండ్ అయిందనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ ఈవెంట్ ఇది హల్దీ. సో ఇది వచ్చేసి చాలా చాలా గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా ఎంజాయ్ చేసాము. సక్సెస్ అయ్యిందంటే ఇంకేంటంటే అర్థం, మనం ఎంజాయ్ చేస్తే సక్సెస్ అయినట్టే, అంతే కదా. సో తను ఎంజాయ్ చేశాడు, డెకరేషన్ అవుట్పుట్ బాగా వచ్చింది. సో మేము అనుకున్నవన్నీ చేసాము. అండ్ ఫైనల్లీ ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా జరిగినట్టే అనమాట. అండ్ ఫోటోషూట్స్ కోసం అని చెప్పి మేమైతే కొన్ని ఫ్లవర్స్ ఇలాగే వెనక నుంచి, హల్దీ ఈవెంట్ కదా, సో పసుపు అన్నీ వేస్తూ మంచి కలర్ఫుల్గా ఈవెంట్ని అయితే ఎంజాయ్ చేసాము. సో ఇంకా ఏంటంటే అబ్బాయికి స్నానం చేస్తూ కూడా చాలా చేసాము. నా దగ్గర ఆ వీడియో క్లిప్స్ లేవన్నమాట, అందుకే నేను మీకు షేర్ చేయలేకపోతున్నాను. సో చూసారు కదా, హల్దీకి ఈ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. సో అందుకనే మేము ఈ సాంగ్ చేసాము, మొత్తానికి చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇది వచ్చేసి కమాన్ కమాన్, గుడుంబ శంకర్లో కమాన్ కమాన్ సాంగ్ ఉంటుంది కదా, అది కూడా చేసామన్నమాట. సో ఫైనల్లీ మా ఈవెంట్ అంతా కూడా, హల్దీ ఈవెంట్ మేమైతే ఇలా సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేసి ఎండ్ చేసాము. సో హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్గా వచ్చే వెడ్డింగ్ సిరీస్ని మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం అనుకుంటున్నాం. బై బై, టేక్ కేర్.